హాయ్ అండి. చూడండి, మేమైతే హాలిడేస్ అయితే వచ్చింది, పిల్లల్ని తీసుకుని అయితే బయటికి అయితే వచ్చానండి. చూడండి, ఇది పార్క్ అండి. పార్క్లో అయితే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాను. చూడండి, మా బాబు అయితే ఎలా ఉరుకుతున్నాడో. ఇంకా ఇంట్లో ఉండి ఉండి బయటకు తీసుకొచ్చాను కదా, చూడండి ఏ విధంగా ఆడుతున్నాడో మా బాబు అయితే. ఫ్యామిలీతో అయితే అందరం కలిసి అయితే వచ్చామండి. చూడండి, అమ్మ, నాన్న, మా అత్తమ్మ, ఇంకా మా వాళ్ళందరూ, మా చెల్లి, మా పిల్లలు అందరూ అయితే కలిసి అయితే వచ్చాము. మా బాబు అయితే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఉండి బయట తీసుకొచ్చేసరికి చాలా ఫ్రీడమ్గా అయితే బాగా ఆడుకుంటుండు. చూడండి, పార్కులో అయితే పిల్లలు ఎంతలా ఆడుకుంటారో. చాలామంది అయితే పిల్లలు అయితే సాయంత్రం వేళ పార్కుకి అయితే వస్తారు. మా బాబు అయితే మట్టిలో ఏమో వేలు పెట్టుకుని అయితే ఆడుతుండు. ఇంకా తనకైతే ఫ్రీడమే, ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, ఊరుకొచ్చు. చూడండి, మా పాప అయితే ఎత్తుకొని అయితే తిప్పుతుంది. ఎంతైనా పిల్లలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో హ్యాపీగా అయితే ఉంటుంది. వాళ్ళకే కాదు, పెద్దోళ్ళు మనకు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మీ పిల్లల్ని బయట తీసుకెళ్ళినప్పుడు ఇలాగే చేస్తారండి. చూడండి, మా బాబు కోసం అయితే బయట రావాలంటేనే భయం వేస్తుంది. అట్లా ఉరుకుతూ ఆడుతూ యాక్టివ్గా ఉంటాడు మా బాబు. చూడండి, తను ఎట్లా ఎక్కుతున్నాడో. చూడండి, అల్లరి బాగా చేస్తూ ఉంటాడు మా వాడు. పైకి ఎక్కాలంట, వాళ్ళకి ఎత్తుకుంటుంటే మళ్ళీ అక్కడే గట్టిగా పట్టుకొని అయితే నిల్చుండు. మా పాప, మా చెల్లి ఎటో పోయి వస్తున్నారు, మొత్తం తిరిగి వచ్చారనుకుంటా. ఇటైతే వచ్చి చూస్తున్నారు ఎగ్జైట్గా, ఏంటబ్బా అన్నట్టుగా చూస్తున్నారు. చూడండి, పిల్లలు ఎట్లా ఆడుతున్నారో. సాయంత్రం అయితే చాలండి, పార్కులో అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇటు సైడ్ అయితే ఊయల కోసం అయితే క్యూ లాగానే కట్టాను. మా అత్తమ్మ నించుంది, అమ్మ నించుంది, మా పిల్లలు నించున్నారు అక్కడ. అయినా ఇంకా ఉన్నది అక్కడ రండి ఊయల. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఊకుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఊగుతున్నారో. ఇంకా మా పాప అయితే అన్ని వీడియోస్ తీస్తూనే ఉంటుంది. చిన్నపిల్లలకి ఎంతో హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఊగినప్పుడు. ఇంకా మా బాబు, ఇంకా మా పిల్లలు ఇక్కడైతే వచ్చి ఇప్పుడు ఆడుతున్నారు. ఇంక మా వాడైతే ఒక్క చోటైతే ఆగడు, కూర్చొని తిరగాలని ఉంది. కానీ పాప ఆయన ఎక్కడ ఆడుకోవడానికి అట్లా ప్లేస్ లేదు కదా. ఇంక అందరు టైర్డ్ అయితే అయ్యారు, కాసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే కూర్చున్నారు. చూడండి, కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ మొత్తం తిరగాలి. కానీ చాలా బాగుంటుందండి ఇట్లా ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చినప్పుడు పార్కులో అట్లా తిరగడము పిల్లలతో. ఎప్పుడు ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటుందండి, కానీ ఇలా వచ్చినప్పుడు మాత్రం అందరు కలిసి తిరిగినప్పుడు అయితే ఆనందం అయితే నిజంగా అసలు మాటలు చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది. ఇంకా భూమిపై ఉన్న అన్ని స్వతంత్రం అంతా భూమిపై ఉన్నవన్నీ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనిషికి. నేను ఇక్కడైతే ఊయలైతే ఊగుతున్నాను. నాకైతే భయం, స్లోగా అయితే ఊగుతున్నాను. నేనైతే గట్టిగా ఊపుతా అన్నా కూడా నాకైతే అసలు ఇష్టం ఉండదు. మా అత్తమ్మ చూడండి ఎలా ఊగుతుందో, వామ్మో, పాట పాడుకుంటూ. ఇప్పుడైతే మా పాప, ఇంకో పాప ఊగుతుంది. చూడండి, ఊయలు అయితే ఎలా ఊగుతున్నారో. నాకైతే భయం వేసింది, మా వాళ్ళు అయితే బాగా ఊగుతుర్రు. అమ్మ అయితే ఊగుతుంది, అమ్మ కూడా స్లోగానే ఊగుతుంది. ఇంకా నాన్నగారు అయితే ఊగుతున్నారు. చూడండి, మా తమ్ముడు పెద్ద కూతురు, అమ్మో చూడండి ఎలా ఊగుతున్నారు. పిల్లలైతే వాళ్ళకి ఎంతో హ్యాపీగా అయితే ఉంటుంది. పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటారు. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల విషయంలో అయితే. చూడండి, మా బుడ్డోడు అయితే ఎలా ఆడుతుండో. ఇంకా మా అత్తమ్మ, మా పాప, మా చెల్లి, మేమైతే వస్తున్నాం. మా అత్తమ్మ అయితే పాట పాడుతుంది, ఏదో పాట. ఇంకా అలాగే ఫన్నీగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే ముందుకు వచ్చేస్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో అంతగా అనిపించింది నాకైతే.
అప్పుడప్పుడు చుట్టాలు వస్తూ పోతూ ఉంటే నిజంగా ఎంతో హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. పాట పాడి డ్యాన్స్ అయితే చేస్తుంది, ఎంతో హ్యాపీగా అయితే అనిపిస్తుంది మా అత్తమ్మ. నిజంగా చూడండి, మా అత్తమ్మకు బయట తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అంతే కదండి, బయటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటే ఎంతో హ్యాపీగా అయితే ఉంటుంది బంధువులతో. ఇంకా మా బాబుకి అయితే ఎత్తుకున్నాను, ఇక మా బాబుని ఎత్తుకొని ఇక మొత్తం చూపిస్తూనే ఉండాలి. ఇంకా వేరే చోట అయితే వెళ్తున్నాం. ఇంకా మా చెల్లి మా అత్తమ్మ అయితే పాటలు పాడుతున్నారు. ఇక పాటలు పాడుకుంటూ అయితే ముందుకైతే వచ్చేస్తున్నారు. అందరికీ హాయ్ అని అంటుంది మా అత్తమ్మ అయితే. ఎంత హ్యాపీగా ఉన్నారో నిజంగా. ఇలా హ్యాపీగా ఉంటే ఎవరికైనా అంతకంటే ఆనందం ఏముంటుందండి. పార్కు దగ్గర చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. దగ్గర నుంచి కెమెరాకి అయితే అంత కనిపించట్లేదు, దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక మా అత్తమ్మ అయితే హాయ్ హాయ్ అంటుంది. అంటే అత్తమ్మ అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు, మేనత్తన ఏమో అంటారు మరి తెలీదు. చూడండి ఎలా ఉందో పార్కు రౌండ్ సైడ్ అయితే చాలా అందంగా లొకేషన్ అయితే ఉంది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు రావచ్చండి. ఇది నల్గొండ వైఎస్ఆర్ పార్కు, చాలా బాగుంటుంది. సాయంత్రం పూట అయితే జనాలు అయితే బాగా వస్తూ ఉంటారు, సందడిగా అయితే ఉంటుంది. చూడండి, మేమైతే ముందర అయితే వచ్చి మొత్తం చూపిస్తున్నాం. చూడండి ఎలా ఉందో లొకేషన్, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా రండి. చూడండి చాలా బాగుంటుంది పచ్చ పచ్చగా. ఇంకా నైట్ అయితే పిల్లలు అయితే బాగా వస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అక్కడ డీజే వేస్తారు, పిల్లలందరూ ఫుల్ డ్యాన్స్ అయితే చేస్తారు. మా బాబు చూడండి ఎలా అటు ఇటు ఉరుకుతున్నాడో. ఇక్కడైతే చూడండి మా పిల్లలు ఎలా చేస్తున్నారు ఎక్సర్సైజ్. మా చెల్లి కొడుకు చూడండి, మా పాప. ఇక పిల్లలకి అప్పుడప్పుడు ఏ విధంగా తీసుకెళ్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. నాన్నగారు మా పాప చూడండి, వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇలా సరదాగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు ఇలా బయటకు రావడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పెద్దోళ్ళు కూడా చిన్న పిల్లలు అవుతారని నాకైతే ఇప్పుడు ఇలా ఉండడం వల్లనే తెలిసిందండి. చూడండి, అంత పిల్లల్లాగానే మారిపోయారు పెద్దోళ్ళు కూడా. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తిరుగుకుంటూ. సో వెరీ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి,